ఓవైపు లిక్కర్ ఫైల్స్, ఇంకోవైపు మైనింగ్ కేసు, మరోవైపు మర్డర్ కేసులు. ఇలా ఒక్కో వైసీపీ లీడర్ను ఒక్కో కేసు వెంటాడుతోంది. లేటెస్ట్ గా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో మరోసారి వైసీపీ శిబిరంలో గుబులు మొదలైందట. ఫ్యాన్ పార్టీకి జూన్ టెన్షన్ పట్టుకుందట. ఇంతకీ వచ్చే వారంలో ఏం జరగబోతోంది? ఏ కేసులో ఎవరి అరెస్టులు ఉంటాయి? కొత్త కేసు ఏదైనా తెర మీదకు రాబోతోందా? వైసీపీ నేతలకు జూన్ టెన్షన్. జూన్లో కీలక నేతల అరెస్టులు ఉంటాయని ప్రచారం. పదే పదే రెడ్ బుక్ ను ప్రస్తావిస్తున్న జగన్. నెక్స్ట్ అరెస్టు ఎవరిదో అని వైసీపీ నేతల పరేషాన్. ఏపీ పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్. ఎప్పుడు ఎవరిపై కేసులు నమోదవుతాయో, ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో కూడా ఊహకందని పరిస్థితి. అందుకు తగ్గట్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ లీడర్లను ఒకదాని తరువాత మరో కేసు వెంటాడుతోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో మరోసారి వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందట. ఇదే సమయంలో పిన్నెల్లి సోదరులపై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలపై కేసులు ఫైల్ అయ్యాయి. మరోవైపు అనేక మంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. బెయిల్ దొరకని వారు పరారీలో ఉన్నారు. ఇలా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని లేటెస్ట్ గా పోలీసులు అరెస్టు చేశారు. ఇక పిన్నెల్లి సోదరులది మరో కథ. ఓ డబుల్ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి. పల్నాడు జిల్లా బోదిలవీడులో ఇద్దరిని కారుతో ఢీకొట్టి హత్య చేసిన కేసులో ఇద్దరు సోదరులపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీరు మాత్రమే కాదు, ఇప్పటికే పేర్ని నాని, సజ్జల భార్గవ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని ఇలా ఎంతో మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ నేతలంతా లీగల్ టీంను పెట్టుకుని కోర్టులకు తిరుగుతున్నారు. అయితే ఇక్కడ అధికార పార్టీ ఆవేశంగా కాకుండా ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేయడం కాకుండా న్యాయపరంగా అన్ని అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశాలు ఇస్తున్నారు. అంతేకాదు, గతంలో వారు చేసిన అక్రమాలు, దాడులు ఏవైనా ఉంటే అందుకు సంబంధించిన వీడియోలు, ఆధారాలతో ప్రూఫ్స్ బయటకు తీస్తున్నారు. ఇలా పక్కాగా నేతలను లాక్ చేస్తున్నారు. ఇప్పటికే కాకాని, పిన్నెల్లి సోదరులకు ఒచ్చు బిగిసినట్లే అంటున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బుక్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ అంటుంటే, ఎర్ర రంగును చూస్తే భయపడిపోతున్నారన్న లోకేష్ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి జూన్ నెల టెన్షన్ పట్టుకుందట. అసలే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఓవైపు సిట్, ఇంకోవైపు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. కీలక నిందితులను విచారించి అసలు సూత్రధారి ఎవరో తేల్చే పనిలో పడ్డాయి దర్యాప్తు సంస్థలు. ఇలాంటి సిచ్యువేషన్లో మరో 4-5 రోజుల్లోనే ఇద్దరు కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది కూడా లిక్కర్ స్కామ్లోనని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఏపీలో అందరూ అనుకున్నట్లు, ఊహించినట్లు అరెస్టులు జరగడం లేదు. కొడాలి నాని అరెస్టుపై చాలా రోజులుగా లీక్స్ వస్తున్నాయి. కానీ ఆయన అరెస్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. దాంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేతలను అరెస్టు చేస్తారా, లేక ఏదైనా కొత్త కేసు తెర మీదకొచ్చే అవకాశముందా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ అరెస్టులు లిక్కర్ స్కామ్ కేసులోనే ఉంటే అది ఏపీ పాలిటిక్స్ లో మరో సెన్సేషనల్ కేసు కానుంది. ఎందుకంటే వైసీపీ అధినేత టార్గెట్ గానే లిక్కర్ ఫైల్స్ కథేంటో తేల్చే పనిలో ఉన్నాయట దర్యాప్తు సంస్థలు. అదే జరిగితే వైసీపీ అధినేతకు సన్నిహితంగా ఉన్న ఓ మాజీ మంత్రితో పాటు ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎంపీ అరెస్టు కావచ్చన్న టాక్ వినిపిస్తోంది. అది కాకపోతే కొడాలి నాని, పిన్నెల్లి బ్రదర్స్ ను అదుపులోకి తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఇకపై కేసుల ఉచ్చులో చిక్కుకోబోయేది ఎవరన్నది చూడాలి మరి.